ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. ఎవరైతే వెయిట్ లాస్ గురించి ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారో వాళ్ళు చెయ్యకూడని పనులు ఏమిటి అంటే ఒక 4-5 చెయ్యకూడని పనులు. చెయ్యకూడని అంశాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఈ ఇంజెక్షన్ని లో డోస్లో స్టార్ట్ చేయాలి, లోయెస్ట్ డోస్లో స్టార్ట్ చేయాలి. 0.25 మిల్లీగ్రామ్స్ అనేటటువంటిది సెమాగ్లూటైడ్కి, 2.5 మిల్లీగ్రామ్స్ మంజారాతోనే స్టార్ట్ చేయాలి. నేను వెయిట్ తగ్గాల్సింది ఎక్కువ ఉందండి అని చెప్పేసి చాలామంది హై డోస్లో స్టార్ట్ చేస్తున్నారు, సొంతగా స్టార్ట్ చేస్తున్నారు, మందుల షాపులు తీసుకుని స్టార్ట్ చేస్తున్నారు, జిమ్ ట్రైనర్లు, బ్యూటీషియన్లు తెప్పితే హై డోస్లో స్టార్ట్ చేస్తున్నారు. అది హెల్తీ కాదు, సరిగదా తీవ్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురి కావచ్చు. సో లో డోస్లో స్టార్ట్ చేయండి, నెలా పెంచేట్టుగా చూసుకోండి, నెల మధ్యలో పెంచకండి, నెల దాకా ఆగండి. ఫస్ట్ పాయింట్. తర్వాత ఆపేటప్పుడు కూడా ఒకేసారి ఆపద్దు, దాన్ని మెల్లగా డోస్ తగ్గించుకుంటూ రావడం అనేది ఎంతో ముఖ్యం. సో ఒక 2-3 నెలల తర్వాత ఎవరికి వాళ్ళే దాన్ని, ఒక ఆయన నాకు 12.5 మిల్లీగ్రామ్స్ మంజారాకు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేశాడు, ఏంటంటే నేను దూరంగా ఉంటానండి, రాలేనండి అంటున్నాడు. సో ఇట్లాంటివి చాలా అమాయకత్వంతో చేసినటువంటి పనులు ఇవి. పుష్ప అన్నట్టుగా వీటితో ఆటలాడేటటువంటివి కావు, ఇది ఫైర్. సో మెల్లగా డాక్టర్ సలహా మేరకనే ఇవి తగ్గించడం అనేది ఎంతో ముఖ్యం. సో మీరు ఒక డోస్కి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆకలితో చూసుకుంటే కొంచెం ఆకలి ఉండొచ్చు. నాకు ఆకలి తగ్గేదాకా నేను ఇంజక్షన్ పెంచుకుంటూ పోతాను అనుకోకూడదు. సో ఫస్ట్ డోస్ అంటే చెప్పాను. రెండోది, ఆకలి పూర్తిగా తగ్గిపోవడం అనేది కొంతమందికి జరగకపోవచ్చు. సో డోంట్ చేస్, దాని అవసరం లేదు. మీరు టార్గెట్ వెయిట్ లాస్ వస్తూ ఉంటే 2-2.5 కిలోలు సెమాగ్లూటైడ్తో 4 కిలోలు మంజారాతో వస్తున్నట్లయితే డోసు పెంచవద్దు, అలాగే మెయింటైన్ చేసుకుంటూ పోవాలి తప్ప నాకు ఆకలిస్తోంది కదా అని డోసు పెంచుకుంటూ పోవడం అనేది మంచిది కాదు. మూడవది, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఎవరి ఆకలి బట్టి, వాళ్ళ ఆకలి తగ్గించడం బట్టి, వాళ్ళ మెటబాలిజం బట్టి వెయిట్ లాస్ ఉంటుంది తప్ప మా ఫ్రెండ్కి 5 కిలోలు తగ్గింది, నేను 2 కిలోలు తగ్గాను కాబట్టి మా ఫ్రెండ్ డోసే నాకు ఇవ్వండి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది అంతా మీ మెటబాలిజం బట్టి, మీ వెయిట్ లాస్ బట్టి, మీ హంగర్ బట్టి, మీ ఆకలి బట్టి, మీ తిండి బట్టి వెయిట్ లాస్ ఉంటాయి తప్ప ఇంకోళ్ళతో మనం కంపేర్ చేసుకోవటం అనేది అంత తెలివైన పని కాదు. తర్వాత మీరు చూసుకోవాల్సింది వెయిట్ మాత్రమే. ఆ వెయిట్కి సంబంధించి మందుకు సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ట్రాక్ చేసుకోండి తప్ప మా ఫ్రెండ్స్ తోటి ఎట్లాగున్నది ఇట్లాంటివి ట్రాక్ చేసుకోవడం అనేది అంత తెలివైన పని కాదు. సో ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీరు సేఫ్గా ఇంజక్షన్ని తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.